అందరూ తరల వంచండి, కండ్లు మూయండి, వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి దయగల తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ సన్నిధిని అనుభవించే కృపను, మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించారు. మరోసారి నీ ప్రియమైన బిడ్డల్ని కలుసుకుని నాయన నీ లేఖనాల్ని పరిశోధించి నాయన క్షుణ్ణంగా తెలుసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. ఇహ పరమందు 100 రెట్లు ప్రతిఫలాన్ని మీరు దయచేసి ఓ నూతనమైన ప్రణాళిక మాతో సిద్ధపరిచి నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతుండగా వింటుండగా వినికిడిని, మంచి శక్తిని మాకు దయచేయండి. దేహానికి కావలసిన ఆరోగ్యం, ఆత్మీయ జీవితానికి కావలసిన బలమును మీరు అనుగ్రహించి ఆశీర్వదించి దేవా నడిపించమని ప్రార్థిస్తున్నాం. వింటున్న వారిని, వింటున్న కుటుంబాన్ని, వాళ్ళు చిన్నలే కాదు పెద్దలే కాదు, ప్రతి వారిని కూడా ఆశీర్వదించి గొప్ప చేయమని ప్రార్థిస్తున్నాం. ఘనమైన నీ నామానికి మహిమ కలుగునట్లుగా నూతనమైన కృపతో నింపండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఆమెన్. దేవుని కృపను బట్టి గత కాలమంతా ప్రభు వర్ధిల్ల చేశారు. అందును బట్టి మీ అందరికీ ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని విందాం. చాలా చోట్ల, చాలా సందర్భాల్లో మనం దేవుని వాక్యాన్ని వింటూ వస్తున్నాం. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని అని చాలా సందర్భాల్లో, చాలా మీటింగ్స్ లో, చాలా మంది కూడికల్లో ఈ వాక్యాన్ని పాస్టర్లు చెప్తున్నప్పుడు, లేకపోతే చదువుతున్నప్పుడు, లేకపోతే బ్యానర్ల మీద, ఫ్లెక్సీల మీద మనం చదవటం జరుగుతుంది. నా జీవితంలో కూడా మంచి పోరాటాన్ని నేను పోరాడి తిని అని తిమోతితో పౌలు చెప్తున్న లేఖన సత్యాల నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. తిమోతి పత్రిక, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్య భాగాన్ని చదువుతున్నాను. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. బైబిల్లో మనం ఈ విషయాన్ని గ్రహించవచ్చు. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని. నా ప్రియమైన సహోదరులారా, నేను పోరాటం గురించి చెప్పాలని ఆశించాను ఈరోజు. గనుక చాలా సందర్భాల్లో, చాలా సమయాల్లో మనం పోరాడతాం. కొంతమంది స్థలాల కొరకు పోరాడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది డబ్బుల కొరకు పోరాడే వాళ్ళు ఉన్నారు. వారు వారి పరిస్థితులను బట్టి, వారికి కలిగిన భోగిచ్చులను బట్టి పోరాడే వాళ్ళు ఉన్నారు. గనుక అది మత్సరం వల్ల కావచ్చు, దుష్టత్వం వల్ల కావచ్చు, దెయ్యాల వల్ల కావచ్చు, దురాత్మ సమూహాల వల్ల కావచ్చు. ఏ రకంగా అయినా, ఎప్పుడైనా, ఎలాగైనా మనిషి పోరాటం తప్పదు. అది ఆత్మీయంగా జీవించిన పోరాటం తప్పదు, శరీర సంబంధంగా జీవించిన పోరాటం తప్పదు, ప్రభువు నమ్ముకున్న పోరాటం తప్పదు, ప్రభువు నమ్ముకోపోయిన పోరాటం మనిషికి తప్పదు. ఎక్కడో చోట, ఏదో ప్రాంతంలో ప్రతి మనిషిలో పోరాటం అనేది జరుగుతూనే ఉంటుంది. గనుక దైవజనుడైన పౌలు మంచి పోరాటం పోరాడి తిని అని ఒక పేరు పెట్టి తిమోతికి చెప్పినట్లుగా ఈ బైబిల్లో గ్రంథస్థం చేయబడి ఉంది. గనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎందుకని పోరాడాలి అని మనం తీసుకుంటే బైబిల్లో చదవండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్య భాగాన్ని చదువుతున్నాను.
మీరు వినండి. ఏలై అనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతో ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహాలతో పోరాడుచున్నాము. దైవజనుడైన పౌలు ఎఫెసీ సంఘంకి ఏమని చెప్తున్నాడు అంటే, మనం పోరాడినది శరీరులతో కాదు. అంటే మూల భాషలో రక్త మాంసాలతో కాదు మనం పోరాడేది, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలంలో ఉండే దురాత్మ సమూహాలతో పోరాడుచున్నాను. ఒక మంచి పోరాటాన్ని నేను పోరాడాను. అధికారులతోనూ ప్రధానులతోనూ. మీరు అధికారులతోనూ ప్రధానులతోనూ అంటే మీరు మనుషులు అనుకున్నారు. ఇక్కడ మొదటగానే రాశారు, శరీరులతో కదంటే రక్త మాంసాలతో కాదు, లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహాలతో మనం పోరాడుచున్నాము. నా జీవితంలో మనం ఎవరితో పోరాడాలి, ఎందుకు పోరాడాలి అంటే సాతానుడితో మాత్రమే కాదు, సాతానుతో పాటు ఉన్న ప్రధానులు, సాతానుతో పాటు ఉన్న అధికారులు, దేవుని దూతలకి ఎలాగైతే కేటగిరీస్ అంటే స్థానాలు ఉన్నాయో వారు చేసే పనులు, అలాగే సాతానుతో పాటు సాతాన్ని వెంబడిస్తున్న వారి దూతలకున్న ఈ కేటగిరీస్ అంటే స్టేజెస్, ప్రధానులతోనూ అధికారులతోనూ లోకనాథులతోనూ. లోకనాథులు చాలా మంది ఉన్నారు. లోకనాథులు నాకు తెలిసిన ఒక చిన్న విషయాన్ని చెప్తాను వినండి. ఒక బుక్కులో నేను చదివిన ఒక విషయాన్ని, ఎన్నో తరాలుగా ఓ కుటుంబస్తులు ఒక వ్యక్తి పేరు చెప్పి ఆ వ్యక్తిని దేవుడిగా చేసుకుని ఆ వ్యక్తి పేరు మీద కోళ్లు కావచ్చు, దహన బళ్ళు కావచ్చు, బళ్ళు అర్పణలు చేసేవారు. ఆయనే మాకు, మా ఇంటి పేరుకి, మా ఇంటికి, మా కుటుంబానికి ఆశీర్వాదము అని చెప్పి. అతను చనిపోయి చాలా తరాలు అవుతుంది, కానీ అతని పేరు చెప్పుకుని అతన్ని వారి కుటుంబానికి దేవుడిగా చేసుకొని, లేకపోతే ఆ కుటుంబంలో పెద్దగా చేసుకొని, లేకపోతే ఒక సేవకుడిగా చేసుకొని, సలహాదారుడుగా చేసుకొని, మొత్తం మీద ఒక ఆరాధికుడుగా ఆ కుటుంబస్తులు తరతరాలుగా ఆరాధిస్తున్నట్లుగా దాంట్లో ఆ రచయిత రాచి ఉన్నాడు. ఈ లోక సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలంలోని దురాత్మ సమూహంతో మనం పోరాడుతున్నాం. అంటే సాతాను దూతలతోనూ, అంటే ప్రధానులతోనూ అధికారులతోనూ, లోకనాథులు అంటే చాలా మంది లోకనాథులు ఉన్నారు. నేను చెప్పేదే కుటుంబం ఆరాధన చేస్తుంది అన్నట్టుగా చాలా మంది లోకనాథులుగా ఉన్నారు. ఈ లోకనాథులతోనూ ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహాలతో పోరాడుతున్నాము. లోకనాథులు అంటే లోకం అంటే మట్టు కాదు, లోకం అంటే మనుషులు. అంటే మనుషుల్లోనే ఉంటారు లోకనాథులు, వారితో మేము పోరాడుతున్నాం. కనుక నా జీవితంలో కూడా ఒక మంచి పోరాటాన్ని పోరాడాను. నా పరుగుని కడముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నాకు నీతి కిరీటం ఉంచబడింది. పౌలు చెప్తున్నాడు,
పోరాడింది మనుషులతో కాదు, నేను పోరాడాను ప్రధానులతో పోరాడాను, నేను అధికారులతో పోరాడాను. వీళ్ళంతా శరీరులు కాదేళ్ళ, ఆకాశమండలం దురాత్మ సమూహాలతో పోరాడాను. లోకంలో ఉన్నారు లోకనాథులతో నేను పోరాడాను. కనుక నా జీవితంలో కూడా నీవు ఒక మంచి పోరాటాన్ని చేయవలసిన అవసరత నీకు ఉంది. ఆ పోరాటం చేసే వ్యక్తిగా నువ్వు నిలిచినప్పుడు నీ కొరకు ఒక బహుమానం ఉంచబడుతుంది అని లేఖనం సెలవిస్తుంది. మనం ఎందుకని పోరాడాలి, ఎవరితో పోరాడాలంటే ఆకాశమండలంలో దురాత్మ సమూహాలతోనూ సాతాను దూతలతోనూ లోకనాథులతోనూ పోరాడవలసి ఉంటుంది. ఎలా పోరాడాలి చదవండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతున్నాను. అందునిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఎందుకని ఎవరితో పోరాడేవు అంటే ఆకాశమండలం దురాత్మ సమూహాలతో. ఎలా పోరాడుతున్నావు నీవు? వాళ్ళ శరీరులు కాదాళ్ళు, శరీర తత్వం కలిగిన వాళ్ళు కాదాళ్ళు, మనుషులుగా బ్రతికిన వాళ్ళు కారు. మనుషులు కాని వారితో నీవు పోరాడాలి అంటే తప్పనిసరిగా పౌలు ఇక్కడ చెబుతున్నాడు, అందు నిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతూ ప్రయాసపడుచున్నాను. దైవజనుడైన పౌలు ఎలా పోరాడుతున్నాడు అంటే క్రియాశక్తిని బట్టి పోరాడుతూ ప్రయాసపడుతున్నాడు. అంటే ఆయన ప్రయాసపడొచ్చు, ఆయన కష్టపడొచ్చు, ఆయన శ్రమపడి సువార్తని ప్రకటించవచ్చు, వాక్యాన్ని ప్రకటించవచ్చు, ప్రార్థన చేయొచ్చు, సేవ సంబంధమైన కార్యక్రమాల్లో విశ్వాస సంబంధమైన కార్యక్రమాల్లో ఆయన చేయొచ్చు. కానీ పోరాడినది ఎలా పోరాడుతున్నాడో పౌలు చెప్తున్నాడు. క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచున్నాను అంటే ఆయనలో బలముగా కార్యసిద్ధి కలగచేయు క్రియాశక్తిని బట్టి పోరాడుతున్నాడు. క్రియ అనగా పని. ఆయనలో కార్యసిద్ధి కలగచేయు క్రియాశక్తిని బట్టి. కనుక నా జీవితంలో నీవు నేను కూడా పోరాడునప్పుడు దేవుని పనిలో విశ్వాసం సంబంధమైన గృహములో ఒక విశ్వాసిగా క్రియాశక్తిని బట్టి పోరాడడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. నీ సొంత ఆలోచన, సొంత సలహా, మనుషులు ఇస్తున్న సలహాలో కాక నీలో కార్యసిద్ధి కలగచేయు క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతూ ప్రయాసపడుతున్నాను. ఓ మాటను నేను చెప్తాను, ఇటీవల నేను విన్నాను. ఒక ఆయన చెప్తున్నాడు, నేను క్రియలు అంటే దేవుని సాక్ష్యం అంటే దేవుని దగ్గర క్రియలు సంపాదించాలని చెప్తున్నాను. ఒక వ్యాన్కి ఒక డ్రైవర్ ఉన్నప్పుడు డ్రైవర్ని ప్రక్కన కూర్చోబెట్టి ఆ వ్యాన్ని అతను డ్రైవింగ్ చేసి చెట్టు కొట్టి యాక్సిడెంట్ చేసి హాస్పిటల్ పాలయ్యాడు. అతను చెప్పే మాటలు ఏమిటి? నేను మరణ పడకలో ఉన్నాను అని. అంటే నేను ఎందుకు చెప్తున్నాను? ఒక మనిషిని చెడ్డగా చేయాలను, లేదా ఒక మనిషిని నేను హీనపరచాలను నేను చెప్పటం లేదు. కానీ సావైనా బ్రతికైనా మీకు అర్థమవటం కొరకే నేను చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను.
అవునంటారా కాదంటారా? అవును. తర్వాత తన సాక్ష్యం ఏమిటి? క్రమం తప్పాను, అక్రమం చేశాను, నాకు ఈ శిక్ష వచ్చింది అని. పౌలు ఏం చెప్తున్నాడు తెలుసా? మన ఆలోచన గాని, మన సొంత ప్రయత్నాలు గాని, మన ఆవేశం గాని, మన పద్ధతి గాని, ఈ శరీర సంబంధంగా కాక, మానవ దృక్పథంతో కాక, ఏదో చెయ్యాలని కాక, నీలో క్రియాశక్తిని బట్టి కనుక నువ్వు ప్రయాసపడుతూ పోరాడుతూ ఉంటే, ఆ క్రియాశక్తి నీలో బలముగా కార్యసిద్ధిని కలగజేస్తే, దాని నిమిత్తం నువ్వు ప్రయాసపడితే, ఆ ప్రయాసతో నీవు గనక దేవుని సేవ చేయగలిగితే, ఒక దైవ విశ్వాసిగా కొనసాగించబడితే, అది ఒక మంచి పోరాటం అవుతుంది. అంతేగాని కంటి చూపును బట్టి పోరాడటము, నోటి బాటను బట్టి పోరాడటము, లేకపోతే మనకు వచ్చిన ఆలోచనను బట్టి పోరాడటము కాక, ప్రతి విషయంలో కూడా ఒక మంచి పోరాటం కలిగి మనం జీవించాలి. అది మనలో బలముగా కార్యసిద్ధి కలగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి పోరాడాలి. ఈ క్రియాశక్తి ఏమిటి అంటే పరిశుద్ధాత్మ. మీకు తెలిసే ఉంటుంది. ఆయన పరిశుద్ధాత్మను పొందిన తర్వాతే యెరూషలేములోంచి బయలు వెళ్ళమని చెప్పినట్లుగా రాయబడింది. తండ్రి చేత వాగ్దానాన్ని వాళ్ళు పొందిన తర్వాతే వెళ్ళమన్నట్లుగా రాయబడింది. కనుక ప్రతి వ్యక్తికి కార్యసిద్ధి కలిగించే క్రియాశక్తి కావాలి అంటే తప్పనిసరిగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కలిగి ఉండాలి. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం కనుక మనం కలిగి ఉంటే మనలో మనకే కార్యసిద్ధి కలుగుతుంది. మనలో మనమే పోరాడుతూ ప్రయాసపడతాం. ఆ ప్రయాస పడిన దానికి ప్రతిఫలం ఉంటుంది. కారణం ఏంటంటే కార్యసిద్ధి. కనుక నా జీవితంలో ఆవేశపడిన, అరుస్తూ కేకలేసిన, ఎంత మనం గోల పెట్టుకున్నా గాని మన జీవితంలో ఎట్లాంటి ఒక కృపను మనం సంపాదించలేమని మీరు గ్రహించాలి. మీరు లూకాసు సువార్తమానమును చదివి ఉంటారు. 24వ అధ్యాయం 19వ వాక్యం. అక్కడ ఇద్దరు శిష్యులు ఏమని మాట్లాడుకుంటున్నారు? ఆయన క్రియల్లోనూ వాక్యములోను శక్తి గల ప్రవక్తయుండును అని రాయబడి. లూకాసు వర్తమానం 4:4 కనుక మీరు చదివినా, లేదు మొదటి నుంచి 4 వచనాలు చదువుకున్న అధ్యాయములు అక్కడేం రాయబడి ఉంటుంది? అపవాది అంటే శోధకు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత శోధన జరిగింది. ప్రభు ఏం చెప్పాడు? రొట్టు వలన మాత్రం కాదు, దేవుని యందు నుండి వస్తున్న ప్రతి మాట వలన నరులు జీవించెదరు అని వాక్యం చెప్పి ఆ దుష్టును వెళ్ళిపోయినట్లుగా చేయగలిగాడు కొంతకాలం. నా జీవితంలో కూడా నువ్వు ఆలోచన చేయవలసిన పని ఏమిటి అంటే క్రియాశక్తి నీకు ఉండాలి. ఈ క్రియాశక్తి ద్వారా మాత్రమే, అంటే పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే నీలో బలముగా కార్యశక్తి కలగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నువ్వు పోరాడాలి. యేసుక్రీస్తు అపవాది మాట్లాడుకున్న మాటలు, యేసుక్రీస్తు సాతాను ముచ్చటించిన ముచ్చట్లు మనం అక్కడ రాయబడి ఉన్నాయి. ఏ విషయాల్లో కూడా ఆయన తగ్గినట్లుగా కానీ రాయబడ్డా. కారణం ఏంటంటే ఆయనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ చేసే ఆ కార్యసిద్ధి, పరిశుద్ధాత్ముడు మాట్లాడించే ఆ మాట, పరిశుద్ధాత్ముడు చెప్పమన్న ఆ వాస్తవాలు, కార్యసిద్ధి కలిగచేయు ఆయన క్రియలను బట్టి మాట్లాడినప్పుడు, ఆలోచన చెప్పినప్పుడు దుష్టుడు ఆయన్ని విడిచి వెళ్ళిపోయినట్లుగా బైబిల్లో రాయబడవాలి. నా జీవితంలో కూడా కార్యశక్తి కలగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నువ్వు పోరాడుతూ ప్రయాసపడడానికి నువ్వు ఇష్టపడాలి.
దుష్టుడే కాదు, దెయ్యమే కాదు, లేదా ఏదైనా కార్యమే కాదు, ఏ విషయాల్లో అయినా సరే, అది దైవికంగా కావచ్చు, విశ్వాస సంబంధంగా కావచ్చు, ఎట్లాగైనా సరే నువ్వు పోరాడాలనుకునే వ్యక్తివి నీలో బలముగా కార్యసిద్ధి కలగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి పోరాడడానికి ప్రయత్నం చేయాలి. బైబిల్ చదువు. ప్రతి మనుషుని యందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తం మాలో బలముగా కార్యసిద్ధి కలగజేస్తున్నాడు. ఆమేన్. అంటే బోధ విన్నవారికే చెప్తున్నారు, బోధ వినలేని వారికి కూడా చెప్తున్నారు. కారణం ఏంటంటే వీళ్ళలో కార్యసిద్ధి కలుగుతుంది. ఈ కార్యసిద్ధిని బట్టే వీళ్ళు ప్రకటిస్తున్నారు వాక్యాన్ని. ఈ కార్యసిద్ధిని బట్టే దుష్టుణ్ణి యేసుక్రీస్తు వెళ్ళగొట్టినట్లుగా రాయబడవాలి. గనుక నా జీవితంలో కూడా ఆత్మీయ జీవితంలో మంచి పోరాటాన్ని పోరాడాలంటే నీ ఆలోచనలో, సొంత పద్ధతిలో, నీ డిగ్రీలో, లేకపోతే నీకున్న జ్ఞానమును బట్టో కాక క్రియాశక్తి నీలో జరుగుతూ ఉండాలి. ఆ క్రియాశక్తిని బట్టి దైవజనుడు చెప్పుచున్నాడు, పోరాడుచు ప్రయాసపడుచున్నాడు. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు కిరీటం ఉంచబడింది అని చెప్పే స్థితిలో నీవు ఉండాలి అనుకుంటే క్రియాశక్తిని బట్టి పోరాడుతూ ప్రయాసపడాలి. సెకండ్ తీమోతి పత్రిక, 2 తీమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్య భాగాన్ని చదువుకుందాం. జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. ఇప్పుడు 2వ విషయాన్ని మనం నేర్చుకునేది ఏమిటి, ఎలాగని నేర్చుకునేది ఏమిటంటే నియమం ప్రకారంగా పోరాడాలి. భౌతికంగా మనం చూసుకుంటే ఆర్మీ అయితే మిలిటరీ, వారికి నియమం నిబంధనలు ఉంటాయి. అలాగే ఉద్యోగాన్ని సంపాదించడానికి కూడా అర్హత అనేది ఉండాలి. మొదట అర్హత ఉండాలి, వారికి నియమం ఉండాలి. నియమం ప్రకారముగా పోరాడతారు. నియమం లేకపోతే కనుక ఒక ప్లాన్ అనేది, ఒక నియమం అనేది ఉండాలి. గనుక పోరాడినప్పుడు నియమం ప్రకారంగా పోరాడాలి. అలా నియమం ప్రకారంగా మనం పోరాడితే మనకి విజయము కలుగుతుంది. ఆ విజయము ద్వారా మనం సంతోషిస్తాం. ఎట్టబడితే అటు పోరాడితే ఆ పోరాటంలో మన విజయాన్ని అందుకోలేక సంతాపపడే సందర్భాలు, ఏడ్చుకునే సందర్భాలు, బాధపడే సందర్భాలు ఉంటాయి. కనుక నియమాన్ని తప్పనిసరిగా భౌతికంగా ఎవరైనా సరే నియమాన్ని పాటిస్తూ, పద్ధతిని పాటిస్తూ నడిచినప్పుడు వారు మంచి కిరీటాన్ని లేకపోతే మంచి బహుమానాన్ని పొందుతారు. గనుక నియమం ప్రకారంగా ఆడాలి, నియమం ప్రకారంగా డ్యూటీని చేయాలి, నియమం ప్రకారంగా ఆత్మీయ జీవితంలో మనం నడవాలి, నిలవాలి. మనం నియమం ప్రకారం పోరాడాలి. అలా పోరాడినప్పుడు మాత్రమే అది ఒక మంచి పోరాటం, అది ఒక మంచి పోరాటం అవుతుంది. నియమం ప్రకారం పోరాడకుండా ఉంటే అది మంచి పోరాటం కాదు. ఆ పోరాటం ద్వారా నీకు ఉత్తేజం గాని, ఆ పోరాటం ద్వారా సంతోషం గాని నీకేమీ కలగదు, ఏ బహుమానాన్ని పొందలేదు. అలాంటి పోరాటాన్ని మనం సంపాదించినా సంపాదించకపోయినా పర్వాలేదు, కానీ నియమం ప్రకారం పోరాడాలి. అలా పోరాడినప్పుడే నీకు కిరీటం దొరుకుతుంది. కనుక నా జీవితంలో చిన్న మాటని నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. చాలా సందర్భాల్లో మనం యేసుక్రీస్తు గురించి చెప్తాం. ఏమని చెప్తాం?
ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టబడింది, కొరడా దెబ్బలు కొట్టబడి మ్రానుకేసి కొట్టారు, 3 మేకల మధ్యలో ఆయన వేలాడుచున్నాడు అని పాటలు పాడిన వాళ్ళు ఉన్నారు, పాటలు రాసిన వాళ్ళు ఉన్నారు, పరవశంగా గంతులు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనం గ్రహించవలసింది ఏమిటి? ముందుగానే దేవుడు లేఖనాల్లో చెప్పబడినట్లుగా, లేఖనాలు నెరవేర్చబడినట్లుగా, అక్షరాలుగా నెరవేర్చబడినట్లుగా దేవుని వాక్యము, దేవుని మాట దాన్ని నెరవేర్చు. దైవజనుడైన పౌలు చెప్తాడు, ఒక్క కొబాన్ని మనకి ఇవ్వడానికి వెలితి లేదు కనుక ఆయనతో పాటుగా సమస్తాన్ని మనకి ఎందుకు అనుగ్రహించాడు అంటాడు. ఒకసారి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తుని ఒక దహన బలిగా, దేవుని గొర్రె పిల్లగా, విధిని నెరవేర్చేవాడుగా, ఆ విధి ద్వారా మనకి పాపక్షమాపణ, విమోచన కలుగునట్లుగా, ఆయన రక్తం చిందించి తన ప్రాణం పెట్టునట్లుగా దేవుడు తన కుమారుని మనకు అప్పగించాడు. ఇది దేవుని చిత్తమా? దేవుని చిత్తం కాదా? లేకపోతే అపవాది వేసిన ప్లానా? లేకపోతే దేవుడు విధించిన నియమమా? అపవాది చేసింది కాదు, మనుషులు చేసింది కూడా కాదు. మరి ఎవరు చేసింది ఈ నియమం? దేవుడు చేసిన నియమం. ఈ దేవుడు చేసిన నియమంలో బైబిల్లో చెప్పబడింది, కీర్తనలో చెప్పబడింది, దేవా ఇదిగో నీ చిత్తమును నేను నెరవేర్చుటకు వచ్చి తిని. ఆయన ప్రార్థన చేసినప్పుడు నీ చిత్తం కాని ఎడల అలాగే కానిమ్ము అని చెప్పి శిష్యుల్ని మేలుకొల్పినట్లుగా సువార్తల్లో మనం చదివాం. అలా ప్రార్థన చేసినప్పుడు దేవదూత ఒకడు వచ్చి ఆయన్ని బలపరిచినట్లుగా బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. నా ప్రియమైన దేవుని జనాంగమా, మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆయన ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు చేశాడు. దేవుడిగా పిలువబడుతూ, దైవ కుమారుడుగా పిలువబడుతూ దూషించబడ్డాడు, కొరడాదెప్పులు అనుభవించాడు. ఆయన కాపాడుకోలేడని అపహాసాలు చేసిన వారు కూడా ఉన్నారు. ఇప్పట్లో కూడా ఉన్నారు, అప్పట్లో కూడా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు చేసిన పని, యేసుక్రీస్తులో జరిగిన ఆ నియమం ఏమిటి అంటే దేవుని చిత్తమును నెరవేర్చుట అనే నియమం. ఈ దేవుని చిత్తమును నెరవేర్చుట అనే నియమము అక్షరాల తన భౌతిక దేహమందు నెరవేర్చి దాన్ని చూపించాడు. అలా దేవుని చిత్తాన్ని నెరవేర్చుట అది నియమం. నా జీవితంలో కూడా ఈ లోకంలో ఉద్భవించిన నేను, ఈ లోకంలో ఉద్భవించిన మీరు దేవుని సన్నిధిని అనుభవిస్తూ, దేవుని ఆశీస్సులు, ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్న మన జీవితంలో మనకు కూడా ఒక నియమం అనేది దేవుడు ఇస్తాడు. ఆ నియమాన్ని మనం పాటించినప్పుడు, ఆ నియమంలో ఆ దేవుని సేవ గాని, విశ్వాస సంబంధమైన భక్తిని గాని మనం చేసినప్పుడు అది దేవుని చిత్తం అవుతుంది, అది దేవుని నియమం అవుతుంది. ఆ నియమం ప్రకారంగా నీ భక్తిని, ఆ నియమం ప్రకారంగా నీ సేవని, ఆ నియమం ప్రకారంగా నీ మార్గమును, ఆ నియమం ప్రకారముగా నీ ఆలోచనలు, ఆ నియమం ప్రకారముగా నీవు ముందుకు నీ యొక్క భక్తిని తీసుకుని వెళ్తూ ఉంటే నీ జీవితంలో అనేకమైన కార్యాలు ప్రభు చేయగలుగుతాడు. కనుక నా జీవితంలో కూడా నియమం ప్రకారం పోరాడాడు. ఆయన నియమం ప్రకారం పోరాడాడు, కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు, రక్తం కార్చాడు, ప్రాణాన్ని ఇచ్చాడు. ఇది నియమం. మరి ఉద్యోగానికి వెళ్ళాలంటే అర్హత ఉండాలి, మనకి అర్హత ఉండాలి. ఉద్యోగానికి అర్హత ఉండి ఉద్యోగాన్ని సంపాదిస్తే ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత నియమాలు ఉంటాయి. మనకి ఆ నియమాల ప్రకారం చేయాలి. అర్హత సంపాదించావు, అర్హత సంపాదించినట్లే నియమాలు వస్తాయి. నియమాలు నువ్వు చేయాలి తప్పనిసరిగా. అలాగే
ఆత్మీయ జీవితాన్ని చేయటం మాత్రమే కాదు, వాక్యం ధ్యానించడం, ప్రార్థన చేయటం, ఆరాధనకి వెళ్ళటం, ఇవ్వవలసిన ఇవ్వటం, కృతజ్ఞత కలిగి జీవించటం మాత్రమే కాదు. ఇదంతా అర్హత భక్తికి. దేవుళ్ళు రావడానికి అర్హత. వచ్చిన తర్వాత నీ నియమం ఏమిటో తెలుసుకోవాలి. దేవుడు నీకెందుకు అర్హత ఇచ్చాడో, దేవుడు నిన్నెందుకు ఆకర్షించాడో, దేవుడు నీకెందుకు ఆ కృపను అనుగ్రహించాడో, దేవుడిని ఎలా ఎందుకు వాత్సల్యత కలిగి ఉన్నాడో అన్న విషయాన్ని గ్రహించి నీ పట్ల, లేకపోతే నీ సేవ పట్ల, లేక నీ పట్ల, నీ ప్రార్థన పట్ల, నీ పట్ల, నీ యొక్క ఆ జీవితం పట్ల, నీ యొక్క బాల్య జీవితంలో ఆయన ఏ నియమాన్ని నియమించాలనుకున్నాడో ఆ నియమాన్ని తెలుసుకుని ఆ నియమం ప్రకారముగా నీవు గనక సేవ చేసి విశ్వాసగా గనక కొనసాగించబడితే అది నియమం ప్రకారంగా పోరాడున. యేసుక్రీస్తు ఎంత నియమం ప్రకారంగా పోరాడితేనే మనందరికీ కూడా విమోచన వచ్చింది, విడుదల వచ్చింది. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం అనుభవించగలిగాం యేసుక్రీస్తు ద్వారా. ఆదాముకు ఒక నియమాన్ని ఇచ్చాడు, ఆ నియమాన్ని నెరవేర్చలేకపోయారు. దాన్ని కాచుటకు, శాంతపరచుటకు నియమం వాళ్ళకే. యేసుక్రీస్తుకు ఒక నియమం. చాలా మంది, అయ్యా ఈ నామాన్ని ప్రవచనాలు చెప్పలేదా, దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, ఈ నామాన్ని దెయ్యాలు వెళ్ళగొట్టలే, ప్రవచనాలు చెప్పారు, మీరు ఎవరు నాకు తెలియదు. తండ్రి చిత్తం చేయువాడే కనుక నీ నియమం ఏదే ఉందో ఆ నియమం ప్రకారంగా నువ్వు పోరాడడానికి నువ్వు ఇష్టపడాలి. వేలో నువ్వు పోరాడడానికి నువ్వు ఇష్టపడితే నీకు కిరీటం దొక్కుతుంది, గొప్ప ఘనతను సంపాదిస్తావు. కనుక నా జీవితంలో అలాంటి కృపను మీరు సంపాదించాలని, అలాంటి నియమాన్ని పాటించాలని నేను కోరుకున్నాను. కనుక నా జీవితంలో కూడా అయిన వాడు పోరాడునప్పుడు నియమం ప్రకారంగా పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు. కనుక ఘనత దక్కాలి. కిరీటం అంటే ఘనత, క్రియాశక్తిని బట్టి పోరాడాలి. 2 నియమం ప్రకారం పోరాడాలి. అలా పోరాడినప్పుడు మాత్రమే దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తావు. ఒక మంచి పోరాటం చేసే వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతావు. ఇంకొక మాటను కూడా చెప్పి నేను ముగిస్తాను. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుని ముగిందాం. 25వ వచనాన్ని చదివితే ఇక్కడ, మరియు పందెమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమైపోయే కిరీటం పొందుటకును, మనవైతే అక్షయమగు కిరీటం పొందుటకు మితంగా ఉన్నాము. చూడండి, 1 నియమం చెప్పాను. క్షయమైపోయే కిరీటాన్ని సంపాదించే వాళ్ళు మితముగా ఉంటారు. మితముగా. అలాగే ఆత్మ సంబంధమైన మంచి పోరాటం మనం పోరాడాలి అంటే దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? మితముగా ఉండాలి. మితముగా లేకపోతే ఏం జరుగుతుంది? అతిశయంగా ఉంటే ఏం జరుగుతుంది? అల్లరగా ఉంటే ఆటలు ఏం జరుగుతుంది? గొడవలుగా ఉంటే ఏం జరుగుతుంది? క్రమంగా లేకపోతే ఏం జరుగుతుంది? తీసి పక్కన పెట్ట. గనుక ఆత్మీయ జీవితంలో మన ఆత్మీయ జీవితం చేసినప్పుడు ఏం చేయాలి? మితముగా ఉండడానికి, మితముగా జీవించడానికి నువ్వు ఇష్టపడాలి. అలా ఉండి నువ్వు చేసిన రోజున నీ జీవితంలో ఒక మంచి పోరాటాన్ని నువ్వు చేయగలుగుతావు. మితముగా. ఇంకా మనం చెప్పాలి అనుకుంటే విధేయతగా అనుకోండి, మితముగా కూడా పోరాడాలి. కనుక నా జీవితంలో కూడా
మితముగా మనం ఉంటూ, క్రమముగా మనం ఉంటూ, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ, దేవుని ఆశీస్సుల అనుభవిస్తూ ఓ ఘనకార్యాలు మనం అనుభవించేవారుగా మనం ఉండాలి. అందుకని మీరు మితముగా ఉండడానికి ప్రయత్నించి, ఒకటి పౌలు అంటాడు, ఇక మీదట నాకు నీతి కిరీటం ఉంచబడింది. చదవండి 2 తిమోతి పత్రిక 8వ వాక్యం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది కనుక నీ నా జీవితంలో క్రియా శక్తిని బట్టి పోరాడు, నియమం ప్రకారం పోరాడు. 3వదిగా ఏం పోరాడాలి? మితముగా నువ్వు ఉండాలి. మితముగా పోరాడు. నీ జీవితంలో అద్భుతాన్ని దేవుడు చేయగలుగుతాడు. కనుక నీ నా జీవితంలో కూడా ఇంకా చెప్పాలంటే విశ్వాస సంబంధమైన తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం విశ్వాస సంబంధమైన ఒక మంచి పోరాటం మనం పోరాడాలి. అలా పోరాడినప్పుడు మన జీవితాల్లో ప్రభు అనేకమైన కార్యాలు ప్రభు చేసి మనల్ని ముందుకు తీసుకెళ్ళి గొప్ప కార్యాలు చేస్తాడు. మనకు కూడా ఒక మంచి నీతి కిరీటాన్ని ప్రభు మనకిస్తాడు. కనుక అందరు తల్ల వంచండి, కన్ను మండి ప్రార్థన చేసుకోండి. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాటల కొరకే స్తోత్రాలు. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును కడముట్టించి తినని వాక్యము చేత మమ్మల్ని దర్శించి ఈ రోజు మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే నీకు వందనాలు స్వామి. ఈ మాటలను నీరు కట్టి మీరు పల్లింపచేయండి, గొప్ప అభివృద్ధిని కలిగించేయండి. ఎవరైతే వింటున్నారో వారిని బలపరచండి. ఓ నూతనమైన ప్రణాళికను సిద్ధపరచండి. క్రియాశక్తిని బట్టి పోరాడడానికి, నియమం ప్రకారం పోరాడడానికి, ఆయన మితముగా పోరాడడానికి, విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని మేము కలిగి జీవించడానికి మహాప్రభు పరిశుద్ధుడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వింటున్న వారిని దీవించి ఆశీర్వదించి గొప్ప రెట్టింపు ఘనతను కలగజేసి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ వాక్యం తత్వం ముగించబడింది. వచ్చే సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్.